ఈ నెల 13వ తారీఖు అంటే రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. దీనిలో భాగంగా ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22న నామినేషన్ల పరిశీలన, ఇక 24న నామినేషన్ల ఉపసంహరణ ఉండబోతుంది. సో మొత్తంగా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రేపు రాబోతున్న తరుణంలో కూడా తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో, మండల ఆఫీసర్ నుంచి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే ఎలక్షన్లకు సంబంధించినటువంటి షేక్పేట్ మండల్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వైపు 11వ తారీఖు ఎలక్షన్లు అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 11న ఎలక్షన్లు ఉండబోతున్నాయి. నవంబర్ 14న ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతుంది. మొత్తంగా చూసుకుంటే వాడి వేడిగా రేపు నోటిఫికేషన్ రాబోతున్న సందర్భంలో ముగ్గురు రాజకీయ పార్టీల్లో కూడా పార్టీ ప్రచారాలు ముమ్మరంగా చేసినట్టు కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలపై కూడా పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగైనా ఈ జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకొని బీజేపీ పట్టణ ప్రాంతాల్లో అలాగే పల్లెల ప్రాంతాల్లో కూడా బీజేపీ ఉంది, ఇప్పటికీ ప్రజల్లో ఉందని తెలియజేసే క్రమంలో కూడా ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఫోకస్ చేసింది. దీనిలో భాగంగా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఎటువంటి ప్రయోజనాలు కేంద్రం నుంచి పొందుతున్నారని చెప్పేసి మొదలైన విషయాలు కూడా ప్రజలకు తెలియజేసే క్రమంలో హోటళ్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో బీజేపీ ఉంది. ఇక మరొక వైపు జీఎస్టీ ప్లాన్ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కావచ్చు, మొదలైన విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరొక వైపు సాయంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాయ్పే చర్చలో భాగంగా కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తుందని చెప్పేసి ప్రజలతో మమేకమై వాళ్ళకు అన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి బీజేపీ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ కమిటీ కూడా 5 మందితో కూడా ఒక మానిటరింగ్ కమిటీ వేసింది. దానిలో భాగంగా మరొక విడత ముగ్గురితో కూడినటువంటి మరొక కమిటీని వేసి ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, జూబ్లీహిల్స్ ఎలక్షన్ నుంచి పోటీ చేసే ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళ నుంచి వివరణ తీసుకోవడం, ఎవరైతే పోటీకి ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళతో మాట్లాడి ఎవరెవరి విషయాలు ఎవరెవరి భావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆ కమిటీ అందరి దగ్గర నుంచి విన్నపాలు స్వీకరించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో రామచంద్రరావుకు సమర్పించడం జరిగింది. ఈ కమిటీ రామచంద్రరావు కూడా ఈ కమిటీ సమర్పించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఇది ఢిల్లీకి పంపడం జరిగింది. దానిలో భాగంగా నిన్న రామచంద్రరావుకు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దానిపై చర్చ జరిగింది. అయితే ఇచ్చిన కమిటీలో ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ కమిటీలో ఒక ముగ్గురు పేరు ప్రస్తుతంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా లంకల దీపక్, కీర్తిరెడ్డి మరియు వీరపనేని పద్మ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మరొక వైపు ఆకుల విజయ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు మధ్యనే అంటే లంకల దీపక్ కావచ్చు, వీరపనేని పద్మ కావచ్చు, కీర్తిరెడ్డి కావచ్చు, వీళ్ళ మధ్యనే ఎక్కువ పోటాపోటీ ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్న సందర్భంలో కూడా ఎవరైతే ఈ కమిటీ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన చర్చ నిన్న రామచంద్ర ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వారిలో ఒకటి కన్ఫర్మ్ చేసే విధంగా ఆ చర్చలో పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నైట్ కానీ రేపు కానీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరొక వైపు బీహార్ సంబంధించినటువంటి ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇదే నోటిఫికేషన్ రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి బీహార్లో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని ఈరోజు సాయంత్రం కానీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరొక వైపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరపనేని పద్మ కావచ్చు, అలాగే లంకల దీపక్ కావచ్చు, కీర్తిరెడ్డి కావచ్చు. కీర్తిరెడ్డి కూడా ప్రతిపక్షం నుంచి అంటే అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా ఒక లేడీ పోటీ చేస్తుంది కాబట్టి ఆమెకు తగ్గట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కీర్తిరెడ్డి కూడా తన అభిప్రాయాన్ని నిన్న పార్టీ కార్యాలయంలో కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఈరోజు కానీ రేపు కానీ రాబోతుంది. ఎలాగైనా ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ జూబ్లీహిల్స్ టికెట్ను ఎట్లాగైనా గెలుచుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఇక మరొక వైపు ఈ ప్రచారంలో బీజేపీ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, బస్ ఛార్జీల పెంపు కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో కోర్టు సీన్ ఏదైతుందో కోర్టు ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే బీసీకి సంబంధించిన ప్రజలను కూడా ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందనే విషయాలు కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది.
ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో కూడా వాళ్ళు వేసిన పిల్లి ఏదైతే ఉందో అది చాలా నీరసంగా ఉంది. అంటే ఆ వాదన కూడా గట్టిగా వినిపించలేకపోయారు. ఇది ముందుగానే తెలుసు ప్రభుత్వానికి కూడా ఈ కేసు గెలవదని చెప్పేసి. అయినా కానీ ప్రజలను మోసం చేసే ఉద్దేశంలోనే కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ విషయంలో కూడా పూర్తి ప్రచారం చేసి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఎండగట్టాలి. వాళ్ళు చేసే హామీలు కూడా ఫెయిల్ అని చెప్పేసి చెప్పాలి. అలాగే బస్సులో ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఎలాంటి ఉచితంగా ఇస్తున్నారో ప్రయాణానికి సంబంధించినటువంటి ఆ ఉచిత ప్రయాణానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పురుషులకు కూడా రేట్లు పెంచి అక్కడి నుంచి వసూలు చేస్తున్నారు. ఇలాంటి మొదలైన విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారు భరతం పట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఎలాగైనా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి బీజేపీ గట్టిగా భావిస్తుంది. చూడాలి ఈరోజు కానీ రేపు కానీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత బీజేపీకి సంబంధించిన ప్రణాళిక ఎలా ఉండబోతుంది. మొత్తంగా బీజేపీ ఈ యొక్క ఫస్ట్ జూబ్లీస్ స్థానాన్ని గెలిచిన తర్వాత మనం కూడా బీజేపీ కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ గట్టి పోటీ ఇవ్వగలని చెప్పేసి నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రాజశేఖరాచారి, మెట్రో టీవీ, హైదరాబాద్.